ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. లక్కీ ఛాన్స్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. కొత్త మంత్రుల పేర్లు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుందండి. అలాగే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసినట్లయితే సమాచారం మరింత మందికి చేరుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి మనం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరినట్టు సమాచారం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రి వర్గ విస్తరణ సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. డిసెంబర్ 7తో రేవంత్ పాలనకు ఏడాది పూర్తి కానుంది. ఏడాది పాలనపై పెద్ద ఎత్తున సంబరాలతో కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 7లోపే మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్ ముహూర్తం ఫిక్స్ చేశారని హైకమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం. అయితే ప్రస్తుతం రేవంత్ కేబినెట్లో 11 మంది మంత్రులు ఉన్నారు. మరో 6 అభ్యర్థులు ఖాళీగా ఉన్నాయి. మంత్రి పదవి కోసం చాలా మంది ఎమ్మెల్సీలు వెయిటింగ్ లిస్టులో అయితే ఉన్నారు. రంగారెడ్డికి సంబంధించినటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ జిల్లాలకు ఛాన్సులు ఉండవచ్చు అని చెప్తున్నారు. ఇందులో సుదర్శన్ రెడ్డి, జీవన్ రెడ్డి, షబీర్ అలీ, వివేక్ వెంకటస్వామి, షబీర్ అలీ, మాల్రెడ్డి, రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాకేటి శ్రీహరికి అవకాశాలు ఉన్నట్లు లిస్టులో అయితే సో మొత్తం మీద అయితే ప్రస్తుతానికి తెర మీదకి అయితే వస్తున్నాయండి. సో ఆలోపు డిసెంబర్ 7 తారీఖు లోపు పేర్లు ఏమైనా మారితే మారవచ్చు. మొత్తానికైతే పేర్లలో భాగంగా ఈ జిల్లాలకు కూడా